ఈస్ట్ తర్వాత రెండో అనుభవాన్ని జరపాలి. మీరంతా కొంచెం డెఫినెట్గా ఈరోజు మనం చూస్తే చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఒకరి కొత్త మొక్కలు చూస్తున్నాను నేను. ఆదివారం ఇప్పుడు ఆదివారం మనం చూడాలి. నేను వచ్చిన తర్వాత క్రిస్మస్ కూడా లేదు, జరుగుతుంది కానీ వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు మరి ప్రత్యేక దినవాళ్ళు లేకపోతే మీరు ఏర్పాటు చేసిన దినవాళ్ళు మీరు నిర్ణయించుకున్నాను ఎందుకో మీరు ఏదైతే కావచ్చు. చక్కగా మీరందరూ దేవుడి సన్నిధిలో దేవుడి మందిరంలో ఈ రీతిగా ప్రభుని బయటపరచడానికి దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చారు. మీతో పాలిభాగస్తులై నేను కూడా నా భార్య నేను మీతో ఇదను మందిరంలో ఉండడానికి దేవుడు చూపించారు. పెద్దమైన కూడా తప్పుడు సహోదరులు కూడా ఈ పర్ఫార్మెన్స్ వాళ్ళ మందిరంలో చెప్పాలి అని చెప్తారు. వాళ్ళ ఉద్దేశం వాడతారు. ఎక్కడ కూర్చున్నారు మరి పాస్టర్ గారు ఈరోజు కొమ్మరాడులో ఈ పక్కన ఉంది కదా, కొమ్మరాడులో వారు వాక్య సందేశం ప్యారిస్ పాస్టర్ వారికి ప్రత్యేకంగా సమాజానికి వేదిక గురించి చక్కని వర్తమానం వచ్చినటువంటి పాస్టర్ గారికి స్త్రీల నాయకులందరికీ కూడా హృదయపూర్వక దేవుని తెలియజేస్తున్నాను. అంటే యుక్తమైన కోరిక. మన కోరికలు ఎలా ఉండాలి? యుక్తమైన కోరికలు